నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాం. రాబోయే 2026 మే 30వ తేదీన ఈ పవిత్ర దినం రాబోతోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు సుమా, దైనందిన జీవితంలో అచంచలమైన ధైర్యాన్ని, ఆంతరిక రక్షణను పెంపొందించుకోవడానికి ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనం. ఈ విశ్లేషణలో ఆ అపారమైన ఆంతరిక శక్తి గురించి లోతుగా తెలుసుకుందాం. మరి ఈనాటి మన ప్రయాణంలో ముఖ్యంగా 5 అంశాలున్నాయి. 1 అత్యున్నత రక్షణను ప్రసాదించే అవతారం గురించి, 2 ఆంతరిక అవరోధాలపై విజయం, 3 ఉపవాస దీక్ష, స్వచ్ఛమైన నైవేద్యాలు, 4 రోజువారీ ధైర్యం కోసం పఠించాల్సిన పవిత్ర మంత్రాలు, ఇక చివరగా 5 అపారమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయాలైన పుణ్యక్షేత్రాలు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్దాం. అదే అత్యున్నత రక్షణను ప్రసాదించే అవతారం. మనందరికీ తెలుసు, నరసింహుడు శ్రీ మహావిష్ణువు 4వ అవతారం. నర అంటే మనిషి, సింహం అంటే మృగం, సగం మనిషి సగం సింహం. నిజంగా ఇదొక అద్భుతమైన రూపం కదా. కేవలం భక్తులను కాపాడటం కోసమే దైవం ఈ ప్రత్యేకమైన అవతారం ఎత్తింది. పగలుగాని రాత్రిగాని, మనిషితోగాని జంతువుతోగాని తనకు మరణం లేకుండా వరం పొందిన ఒక రాక్షసుణ్ణి అంతం చేయడానికి ఉద్భవించిన అపూర్వమైన ప్రతీక ఇది. విశ్వాసులను రక్షించేందుకు ఆ పరమాత్మ ఏ రూపంలోనైనా వస్తాదనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి. ఈ పురాణ నేపథ్యం వెనుక ఉన్న అసలైన తీవ్రతను మనమొక్కసారి గమనిద్దాం. ఇక్కడ ఒకవైపు చూస్తే స్వచ్ఛమైన భక్తికి నిలువెత్తు రూపమైన ప్రహ్లాదుడున్నాడు. మరోవైపు అహంకారానికి, క్రూరత్వానికి ప్రతీకగా నిల్చిన రాక్షసరాజు, ప్రహ్లాదుని కన్నతండ్రి హిరణ్యకశిపుడున్నాడు. తన స్వంత కుమారుణ్ణి చంపడానికి ఆ తండ్రి చేయని ప్రయత్నం లేదు. ఆలోచిస్తే ఇది కేవలం తండ్రీ కొడుకుల మధ్య జరిగిన చిన్న పోరాటం కాదు, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన అతిపెద్ద విశ్వసంగ్రామం అని మనకర్థమవుతుంది. ఈ విశ్వసంగ్రామం ఎంత అద్భుతమైన ముగింపుకు చేరుకుందో మనకు తెలిసిందే. ఆ రాక్షసరాజు ఎంతో అహంకారంతో ఒక స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఉగ్ర నరసింహస్వామి ఆ స్తంభం నుండే ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక అద్భుతమైన విషయముంది. మన ఎదురుగా అసాధ్యమైన పరిస్థితులున్నా, ఎంతటి వినాశనకరమైన శక్తులు ఎదురైనా సరే, ఆ చంచలమైన విశ్వాసముంటే చాలు, అది ఎల్లప్పుడూ ధర్మాన్ని నిలబెడుతుంది, విజయాన్ని సాధించిపెడుతుంది. ఇక రెండో అంశానికి వస్తే, ఆంతరిక అవరోధాలపై విజయం సాధించడం ఎలాగో చూద్దాం. ఈ పౌరాణిక గాథ నేటి మన మానసిక, ఆధ్యాత్మిక పరిస్థితులకు ఎంతలా అన్వయించబడుతోందో ఇక్కడ అర్థమవుతోంది. మరి ఆనాటి దైవిక రక్షణను నేటి కాలంలో మనం ఎలా పొందగలం? పురాణాల కాలం నుండి ఇప్పటి మన ఆధునిక పండుగ ఆచరణల వరకు ఈ ప్రయాణంలో ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు మనమిప్పుడు సమాధానం వెతుకుదాం. ఈ జయంతి రోజున స్వామి ఆరాధన చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భక్తులకు అద్భుతమైన రక్షణ లభిస్తుంది. మనకు తెలియని శత్రువులు, మనలో దాగియున్న భయాలు సమూలంగా తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు, మానసిక లోపాలు కూడా నివారించబడతాయి. అన్నింటికీ మించి అపారమైన అంతర్గత శాంతి, ధైర్యం మరియు అఖండమైన విజయం సొంతమవుతాయి. అందుకే ఆధ్యాత్మిక సాధకులకు నరసింహుడే అంతిమశక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఇప్పుడు 3వ అంశంలోకి అడుగుపెడదాం. అదే ఉపవాస దీక్ష మరియు స్వచ్ఛమైన నైవేద్యాలు. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు మనం శారీరకంగా, మానసికంగా ఎలా సిద్ధపడాలో ఇక్కడ తెలుసుకుందాం. పండుగ రోజు ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవడంతో ఈ దీక్ష ప్రారంభమవుతుంది. పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి దేవుని ప్రతిమను ఉంచాలి. ఆ తర్వాత పూలు, కుంకుమ, చందనంతో స్వామిని అలంకరించి దీపారాధన చెయ్యాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. సాయంత్రం వేళ వచ్చే ప్రదోష కాలంలో చేసే పూజ చాలా విశేషమైనది. ఎందుకంటే సాక్షాత్తు నరసింహ అవతారం ఆవిర్భవించింది సరిగ్గా ఈ సాయంత్రం సమయంలోనే. కాబట్టి ఆ సమయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.
దైవారాధనలో భక్తితో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం కదా. అందుకే ఈ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే మాట్లాడాలి. కోపాన్ని దరిచేరనీయకూడదు. కఠినమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కొందరు పూర్తి నిరాహార దీక్ష చేస్తే, మరికొందరు పగటిపూట కేవలం పండ్లు మాత్రమే తింటూ సాయంత్రం ప్రదోషకాల పూజ పూర్తయిన తర్వాతే ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కోపాన్ని విడిచిపెట్టడం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం అనేది మనలో మరింత లోతైన క్రమశిక్షణతో కూడిన భక్తిని పెంపొందిస్తుంది. ఇక నైవేద్యం విషయానికి వస్తే, సాయంత్రం పూజ తర్వాత స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన పులిహోర, చక్కెర పొంగలి మరియు పాలు లాంటి స్వచ్ఛమైన పదార్థాలను సమర్పించాలి. అత్యంత పవిత్రమైన భావనతో వీటిని దేవునికి అర్పించి, ఆ తర్వాత మాత్రమే మనం ప్రసాదంగా స్వీకరించాలి. మనం తదుపరి అంశానికి వెళ్దాం. మనల్ని అనునిత్యం రక్షించే శక్తివంతమైన సాధనాలు, రోజువారీ ధైర్యం కోసం పవిత్ర మంత్రాలు. మన దైనందిన జీవితంలో అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదించే మూలమంత్రం ఒకటుంది. అదే ఓం క్షౌం నరసింహాయ నమః. ఇదొక బీజమంత్రం. బీజమంటే ఏంటి? విత్తనం. ఒక చిన్న విత్తనంలో ఎంతటి మహావృక్షం దాగి ఉంటుందో కదా. అలాగే ఈ బీజమంత్రంలో కూడా అంతటి ఖచ్చితమైన, కేంద్రీకృతమైన దైవిక రక్షణా శక్తి దాగి ఉంటుంది. ఇది మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఇక స్వయంగా ఆ మృత్యుభయాన్ని సైతం జయించే అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన మంత్రం ఈ శ్లోకం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని మనమెంతో భక్తిశ్రద్ధలతో గంభీరంగా పఠించాలి. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద భయాలను పారద్రోళి ఒక అజేయమైన ఆధ్యాత్మిక కవచంలా ఇది మనల్ని కాపాడుతుంది. ఈ మంత్రాలతో పాటు మనసులో నిరంతరం ఓం నరసింహాయ నమః అని స్మరించడం మరియు నరసింహ కవచం పఠించడం అత్యంత ప్రయోజనకరం. కవచం అనే పదంలోనే అభేద్యమైన రక్షణ ఉందన్న విషయం మనకు అర్థమవుతోంది కదా. ఈ కవచం జపించేవారి చుట్టూ ఒక అదృశ్యమైన, దృఢమైన ఆధ్యాత్మిక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తోంది. ఇక చివరిగా 5వ అంశంలోకి వచ్చేద్దాం. అదే అపారమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయాలైన క్షేత్రాలు. భౌగోళికంగా ఈ ఆధ్యాత్మిక శక్తి ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతమై ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ స్వచ్ఛమైన దైవిక శక్తి భౌగోళికంగా ఏ ఏ క్షేత్రాల్లో ప్రతిష్టమయుందో గమనిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధమైన యాదాద్రి, అలాగే ఆంధ్రప్రదేశ్లో విశేష పూజలందుకునే సింహాచలం మరియు అహోబిలం అత్యంత ప్రముఖమైనవి. ఈ క్షేత్రాలు చారిత్రకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఆ అపారమైన దైవిక శక్తిని స్వయంగా అనుభూతి చెందాలనుకునేవారు ఖచ్చితంగా ఈ క్షేత్రాలను దర్శించి తీరాలి. మనం ఇప్పటివరకు చేసిన ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సింపుల్గా ఒకే ఒక్క సమీకరణంలో చెప్పొచ్చు. అదేంటంటే, నరసింహుడు సమానం శక్తి మరియు రక్షణ. స్థిరమైన, స్వచ్ఛమైన భక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో, అది మనలోని అపారమైన మానసిక స్థైర్యాన్ని, ఆంతరిక శక్తిని వెలికితీస్తుందని ఈ సమీకరణం స్పష్టంగా చెప్తోంది. ఇక ముగింపుగా మనందర్నీ లోతుగా ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఇక్కడ ఆగుదాం. రేపు మనం ఎదుర్కోబోయే సవాలును గాని, అవరోధాలను గాని మనమిప్పుడు నిర్మించుకున్న ఈ ఆధ్యాత్మిక కవచం ఎలా మారుస్తుంది? ఈ దైవిక ధైర్యాన్ని ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎలా అన్వయించుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. సనాతన ధర్మంలో దాగియున్న ఇలాంటి మరెన్నో అద్భుతమైన, జీవితాన్ని మార్చేసే విషయాలను అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన నాంది అవుతుందని ఆశిద్దాం.